ఎన్నికల ప్రచారంలో సీఎం జగన్ దూకుడు పెంచారు. నేడు 3 నియోజకవర్గాల్లో పర్యటించనున్నారు. కాసేపట్లో కర్నూలులో జగన్ ఎన్నికల ప్రచారంలో పాల్గొంటారు. మధ్యాహ్నం 12:30కు కళ్యాణదుర్గంలో జరిగే బహిరంగ సభలో పాల్గొంటారు. మధ్యాహ్నం 3 గంటలకు రాజంపేటలో జగన్ పాల్గొనున్నారు. పూర్తి సమాచారం ఇచ్చేందుకు మా కరెస్పాండెంట్ హేమంత్ జాయిన్ అవుతున్నారు. హేమంత్, ఎన్ని గంటలకు కర్నూలు చేరుకోబోతున్నారు? జగన్ ఏర్పాట్లు ఎలా ఉన్నాయి? ఏం చెప్తున్నారు వైసీపీ నేతలు? సతీష్, ఏదైతే సీఎం జగన్ ఎన్నికల ప్రచారం వేగాన్ని అయితే పెంచారు. మరి కాసేపట్లో కర్నూలు నగరంలో సీఎం జగన్ సభ జరగనుంది. మొత్తం మీద చూస్తే ఈ రోజు మొత్తం రాయలసీమ జిల్లాలో 3 నియోజకవర్గాల్లో సీఎం జగన్ పర్యటన అయితే కొనసాగనుంది. మొత్తం మీద చూస్తే ఏదైతే ఈ రాయలసీమ జిల్లాలకు సంబంధించి కర్నూలు, అలాగే ఉమ్మడి అనంతపూర్, అలాగే ఉమ్మడి కడప జిల్లాల్లో ఆయన పర్యటన సాగనుంది. ముందుగా ఈ రోజు మరి కాసేపట్లో కర్నూలు నగరంలోని వైఎస్ఆర్ సర్కిల్లో అయితే ఆయన సీఎం సభ అయితే జరగనుంది. అలాగే అనంతరం అక్కడి నుంచి ఏదైతే కర్నూలు నగరంలో సభ ముగిసిన తర్వాత అనంతరం నేరుగా ప్రత్యేక హెలికాప్టర్ లో మధ్యాహ్నం 12:30 గంటలకు అనంతపూర్ పార్లమెంట్ పరిధిలోని కళ్యాణ నియోజకవర్గానికి చేరుకుంటారు. అక్కడే స్థానికంగా కొల్లాపురమ్మ టెంపుల్ రోడ్ లో జరిగే సభలో ఆయన ప్రజలను ఉద్దేశించి ప్రసంగించనున్నారు. మధ్యాహ్నం అక్కడే భోజన విరామం ఉంటుంది. భోజన విరామం అనంతరం ఆయన వెంటనే అన్నమయ్య జిల్లా రాజంపేట ఎన్నికల ప్రచారంలో పాల్గొంటారు. మొత్తం మీద మధ్యాహ్నం 3 గంటలకు ఆయన ఏదైతే కళ్యాణదుర్గంలో పూర్తి చేసుకుంటారు సభ. అనంతరం భోజన విరామం అనంతరం వెంటనే రైల్వే కోడూరుకు చేరుకుంటారు. రాజంపేట ఏదైతే పార్లమెంట్ పరిధిలో ఉన్నటువంటి రైల్వే కోడూరు సభలో అయితే ఆయన పాల్గొన్నారు. మొత్తం మీద అయితే ఈ రోజు రాయలసీమ జిల్లాలకు సంబంధించి 3 నియోజకవర్గాల్లో ఆయన పర్యటన అయితే కొనసాగనుంది. మొత్తం మీద అంటే ఏదైతే ప్రభుత్వ పథకాలను అయితే ఆయన ప్రజలకైతే వివరిస్తున్నారు. తమ ప్రభుత్వంలో తాము చేసిన సంక్షేమ అభివృద్ధి అవ్వచ్చు, అలాగే నియోజకవర్గాల్లో జరిగినటువంటి ఏదైతే అభివృద్ధిని కూడా ఆయన ప్రజలకు వివరించే ప్రయత్నం చేస్తున్నారు. స్థానికంగా ఎక్కడైతే ఆయన సభలు ఏర్పాటు చేశారో అక్కడ తాము ఏ నియోజకవర్గానికి ఏం చేశామన్నది స్పష్టంగా ఆయన అయితే చెప్పడం జరుగుతోంది. తాము చేస్తున్న అభివృద్ధిని చూసి ఓటేయమంటూ ఆయన అభ్యర్థించడం జరుగుతోంది. మరోవైపు ఏదైతే రాజకీయంగా పూర్తిగా ఏపీలో రాజకీయంగా చర్చనీయాంశమైనటువంటి ఏదైతే తీవ్ర దుమారం లేపుతున్నటువంటి ఏదైతే ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ ఏదైతే ఉందో దీనిపైన ప్రతిపక్షాలు చేస్తున్నటువంటి దుష్ప్రచారాన్ని అయితే ఆయన తిప్పికొడుతున్నారు. ఏదైతే తమ ప్రభుత్వం తిరిగి అధికారంలోకి వస్తే ఏదైతే ప్రతిపక్షాలు చేస్తున్న విమర్శలు ఏవైతే ఉన్నాయో అది పూర్తిగా అబద్ధం అనేసి ఆయన చెప్పడం జరుగుతోంది. తమ ప్రభుత్వం వస్తే గ్యారంటీ దానికి ఏదైతే ఈ ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ గురించి పూర్తిగా వివరిస్తూనే అది ఎటువంటి ఇబ్బంది కలగజేయదు. ప్రజలకు అటువంటి ఏ ఇబ్బందులు ఉండవు. ఎవరైతే దుష్ప్రచారం చేస్తున్నారో ప్రతిపక్షాలు చేసినటువంటి దుష్ప్రచారం ఏదైతే ఉందో దాన్ని తిప్పికొట్టే ప్రయత్నం అయితే చేస్తున్నారు. మొత్తం మీద చూస్తే ఈ రోజు రాయలసీమ జిల్లాలకు సంబంధించి 3 నియోజకవర్గాల్లో ఆయన ప్రచారం అయితే కొనసాగనుంది. మొత్తం మీద 59 నెలల్లో తాము చేసిన అభివృద్ధి ఏదుందో దాన్ని పూర్తిగా వివరించే ప్రయత్నం అయితే చేస్తున్నారు. ముఖ్యంగా రాయలసీమ జిల్లాలో ముఖ్యంగా పట్టు ఉన్నటువంటి ఏదైతే రాయలసీమ జిల్లాలో వైసీపీ గట్టి పట్టు ఉంటుంది. ఈ నియోజకవర్గాల్లో కూడా ఈ రోజు పక్కా ప్లానింగ్ ప్రకారమే రాయలసీమ జిల్లాలో ఈ రోజు ప్రచారం ఉంది. అలాగే అంటే ఇంకా మరో 3 రోజులు మాత్రమే సమయం ఉండడము, ముఖ్యంగా రాయలసీమ జిల్లాల మీద ప్రత్యేక ఫోకస్ చేయడం వల్లనే ఈ రోజు కంటిన్యూగా అంటే ఈ రోజు ఉదయం నుంచి రాత్రి వరకు ఆయన రాయలసీమ జిల్లాలోనే పర్యటించనున్నారు. మొత్తం మీద 3 నియోజకవర్గాల ఎన్నికల ప్రచారం అయితే సాగనుంది. సతీష్. రైట్, థ్యాంక్ యూ హేమంత్.